వాళ్ళ పాప ఆవేశం వాళ్ళ అభిమానం అది వెలగట్టలేంది దాని అది పాప వాడుకుంటుంది. స్వర్గీయ ఎన్టీఆర్ గారికి భారతరత్న అనే విషయం ఇప్పుడు త్వరలో ప్రకటించే లిస్టులో ఉందని అంటున్నారు. మీరు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, వస్తుందని ఆశిస్తున్నాను. అంటే చెప్పారు కదా ఆయన గురించి, ఏ సంస్కరణలకైనా ఒక ఆది ఆయన. కాబట్టి ఇవ్వాలి, ఇస్తే వాళ్ళకి గౌరవం, వాళ్ళని గౌరవించుకున్నట్టు అవుతుంది. ఈ శుభ సందర్భంలో ఫ్యాన్స్ ఏం పిలిపిస్తారు? ఏం లేదు, వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళు ఎలాగైతే మా సత్సంబంధం ఉందో, ఒక కుటుంబం, పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు ఎన్టీఆర్ గారు నాకు వారసత్వంగా. అది రాజకీయాలు కావచ్చు, ఇప్పుడు ఇటు సినిమాలు కావచ్చు. అప్పటి నుంచి నేను చెప్పాను, ఫ్యాన్స్ ఎక్కడ ఎటువంటి తొనకుండా బెండకుండా ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు నాకు మా తల్లి కడుపును పుట్టకపోయినా, వేగులు తెంచుకు పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగా అందరం ఎవరికి ఏ కష్టం ఉన్నా ఒకళ్ళొకళ్ళు ఆదుకోవడం, నేను ఆదుకోవడం, నన్ను చూసి వాళ్ళు స్ఫూర్తి పొందడం, అది మాకున్న. ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు కావచ్చు, లేకపోతే హీరో అందరూ అవ్వచ్చు, అందరు మిమ్మల్ని విష్ చేస్తున్నారు. మా బాలయ్యకు కరెక్ట్ సమయంలో కరెక్ట్ అవార్డు అందరికీ నా కృతజ్ఞతలు. ఎవరు వాళ్ళ రంగాల్లో, అంటే నేనేది సేవా రంగాల్లో వాళ్ళు చేస్తున్నారు. సో